హాయ్ గాయ్స్, ఈరోజు మనం టేస్టీ అండ్ స్పైసీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ముందుగా బాగా వాష్ చేసిన చికెన్కి కొంచెం ఉప్పు పసుపు వేసి 10 నుంచి 15 నిమిషాల వరకు బాయిల్ చేసి పక్కన పెట్టుకో. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమోటా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, 4 మిర్చి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ ఒక 50 గ్రామ్స్ వరకు పోసి దాంట్లో దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒక పచ్చిమిరపకాయ వరకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసి ఎర్రగా వేగే వరకు వేయించి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. కరివేపాకు మాత్రం తుంచి వేయండి, అప్పుడే మీకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అవి కూడా బాగా వేగిన తర్వాత 2 చెంచాల వరకు కొబ్బరి పేస్ట్ వేయండి. ఇప్పుడు అది బాగా కలిపి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ని వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసి ముక్కలను బాగా అంటేలాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఆ చికెన్లో ఉన్న వాటర్ని వేయండి అండ్ నెక్స్ట్ ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా వేయండి. అప్పుడే మీకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయండి. ఆ తర్వాత బాగా బాయిల్ అయ్యే చికెన్లో ఉప్పు సరిపోకపోతే చూసి మళ్ళీ వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి క్లోజ్ చేయండి. అంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ రెడీ. మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.